దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఒక పారిశ్రామికవేత్తగా, తరుణ్ ఇంజనీర్స్ అధినేతగా అద్భుతమైన విజయాలు సాధిస్తూ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తన గ్రామంలో నిర్మిస్తున్న దేవాలయాల అభివృద్ధికి, అనేక సేవా కార్యక్రమాలకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తూ జన్మభూమి రుణం, గ్రామ రుణం తీర్చుకోవడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, తరుణ్ ఇంజనీర్స్ అధినేత గంగాధర్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు, దేవాలయాల నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహకారం అందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం తరుణ్ ఇంజనీర్స్ అధినేత గంగాధర్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ఊరు మచిలీపట్నం దగ్గర ఉన్న రాయవరం అని కుగ్రామం అండి. ఆ కుగ్రామంలో దేవాలయాలు కానీ అన్నీ కొంచెం శిథిలావస్థలకు వస్తే వాటి రెనోవేషన్కి వాటికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి నా వంతు సహాయ సహకారాలు అందించాను. వేణుగోపాల స్వామి గుడి, శివాలయం, రీసెంట్గా అయ్యప్ప స్వామి గుడి, వాటికి ఇతోధికంగా నా వంతు సహాయ సహకారాలు చేశాను. అట్లా కాకుండా అక్కడ శ్మశాన వాటిక ఒకటి నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆ ఊరు వాళ్ళ పెద్దల సహకారంతో చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. త్వరలో అది కూడా కార్యరూపం దాలిస్తే చేద్దాం అనుకుంటున్నాం. ఎంత ఎదిగినా కానీ కన్న తల్లికి మనం బిడ్డమే. అట్లాగే సొంత ఊరికి మన ఇది చూపించకపోతే కనుక ఆ ఊరికి ఏమి చేసినా కానీ తక్కువే. కాబట్టి మన వంతు సహాయ సహకారం చేసినప్పుడే మనకు ఆ ఊరికి సార్థకత అన్నీ ఉంటాయి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చేయాలి. ఇంకా అక్కడ ఉన్న స్కూల్స్కి నేను బుక్స్ కూడా పిల్లలకు డొనేట్ చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏమైనా ఫీజులు కట్టాల్సి వస్తే, ఈ రోజుకి ఇక్కడ కూడా మన కుషాయిగూడ హై స్కూల్స్లో ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఫీజులు కట్టలేని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ నా వంతు నా సహకారాలు నేను అందిస్తాను. చాలా ఆనందంగా ఉంటుందండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అట్లా మన వంతు సహాయ సహకారాలు అందించామనుకోండి, డెఫినెట్గా అది గొప్పగా.